ఇంట్లో చేసిన చాక్లెట్ ఇంత బాగా వస్తదంటే బయట చాక్లెట్‌లు కొనడం ఎప్పుడో ఆపేసుంటాను నేను. రెసిపీ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. ట్రెండ్ అయిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకొని చేసేవాళ్ళమే మేము. లేదెందుకో పదండి చేసేద్దాం. ఈ సామాన్లన్నీ తెచ్చిపెట్టుకోండి ఇంట్లో. తర్వాత సేమియానైతే గీళ్ళు బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. చేసేది మా అక్క, చూసేది నేను. ఇంకా అది వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయడానికి ట్రై చేసాం. అది కుదరలేదు. ఇంకా మా సుహస్తాలకి పనులు చెప్పాల్సిన టైం వచ్చింది. దీన్నైతే బాగా కట్ చేసి డబుల్ బాయిలింగ్ మెటల్‌లో పెట్టేసాం. ఇద్దరం కలిస్తే నవ్వుకోవడం, ఆడుకోవడం ఎక్కువ, పని చేయడం తక్కువ. తర్వాత ఇందులో కొంచెం బటర్ వేసేయండి. ఇలా మెల్ట్ అయిపోతది. కరెక్ట్‌గా ఈ కన్సిస్టెన్సీకి రావాలి. నా ఫేస్ చూడండి ఎలిగిపోతుందాడ. అలాగే తినాలనిపించింది నాకు. ప్రాసెస్‌లో నేను ఏదైనా పని చేశానంటే ఇది మిక్సీకి వేయడం మాత్రమే. తిన్న దెబ్బకి మా వోడు నిద్రలేసేసాడు. ఇప్పుడు కునాఫా అవుతదా, బునాఫా అవుతదా తెలీదు నాకు. కొందని నమ్మకం. మోస్ట్‌లో ఈ చాక్లెట్ అయితే పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాం. నెక్స్ట్ మిల్క్ మేడ్ తీసుకొని సేమియాలో యాడ్ చేసేసి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా చేసేసుకోవాలి. ఇంకా మనం చేసుకున్న పిస్తా పౌడర్‌ను కూడా దాంట్లో వేయండి మర్చిపోకుండా. మనం ఇందాక దాచిపెట్టాం కదా చాక్లెట్ మౌల్డ్, అది తీసుకొని వచ్చి దీంట్లో స్టఫ్ చేసేసేయాలి. దాని మీద మళ్ళీ చాక్లెట్ బ్యాటర్ అయితే వేసేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. ఊరికి తాగి చూడబాకండి, గంట వదిలేయండి, అదే ప్రిపేర్ అయిపోతుంది. ఎగ్జామ్ రాసేసిన స్టూడెంట్ లాగా వెయిట్ చేస్తున్నాను నేను రిజల్ట్ కోసం. బట్ అక్క మాత్రం ఫుల్లీ ప్రిపేర్ అయిన స్టూడెంట్ లాగా కాన్ఫిడెన్స్గా చెప్తుంది ఇది బాగా వస్తుందని. అక్క చెప్పింది నిజమైంది. ఇదైతే అసలు వేరే లెవెల్. కునాఫా చాక్లెట్ తినాలనిపించి బయటికి వెళ్ళి ఒకసారి ప్రైస్ అడిగితే వాడు చెప్పిన ప్రైస్కి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కతో చెప్తే బయట ఎందుకు నేను చేస్తారా అనింది. మనం ఆగుతామా, వెళ్ళాం, చేసాం, తిన్నాం. టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు కొనబాకండి, అశుద్ధ వేస్ట్.